హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ స్ట్రెస్ ఇంగ్లీష్లో ఎలా చేస్తారన్న కాన్సెప్ట్ని ఈరోజు మీకు ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్ట్రెస్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తాం? యాక్చువల్లీ మనకి ఇంగ్లీష్లో సిలబుల్, మనకు ఇది స్ట్రెస్ నేర్చుకోవాలంటే మనకి కొంచెం ఫొనెటిక్స్ అనేది ఇంగ్లీష్లో రావాలి. వితౌట్ ఫొనెటిక్స్ వీ కాంట్ స్ట్రెస్ ఎనీ వర్డ్ ప్రాపర్లీ. సో మనకి సిలబుల్ అంటే తెలుసు, ఇంగ్లీష్లో ఏ వర్డ్ అయినా ఇట్స్ ఏ ప్రైమరీ బేసిక్ యూనిట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఈస్ సిలబుల్. ఓకే, సో స్ట్రెస్ అనేది ఒక వర్డ్లో మనకి ఒక వర్డ్లో మోర్ దెన్ 1 or 2 సిలబుల్స్తో ఫామ్ అయిన వర్డ్స్ ఉంటాయి. వీటిలో ఏ సిలబుల్ని అయితే మనం మోర్ ఫోర్స్తో, అంటే ఒక వర్డ్లో ఒక సిలబుల్ని 2-3 సిలబుల్స్ అన్నింటినీ ఒకేలా పలకం. ఒకదాన్ని హైగా ఎక్కువ ఫోర్స్తో పలుకుతాం, ఇంకో దాన్ని తక్కువ ఫోర్స్తో పలుకుతాం. సో ఎక్కువ ఫోర్స్తో ఎక్కడైతే పలుకుతున్నామో దాన్ని మనం స్ట్రెస్ అంటాం, అంటే వర్డ్ స్ట్రెస్ అంటాం. ఏ ఒక పదాన్ని మనం ఎక్కువగా ఫోర్స్ చేసి పలకాలి. అలా ఎక్కువ చేసి పలికే పదాన్ని మనం ఏమంటాం? స్ట్రెస్ అని అంటాం. ఈ స్ట్రెస్ అనేది మనకి ఇంగ్లీష్లో ఏ పదానికైనా ఎలా పెడతారంటే దానికి వెర్టికల్ బార్ సింబల్, వర్డ్కి మనం వెర్టికల్ బార్ పెట్టి పలుకుతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్, అబౌవ్. సో నేను ఎబోవ్ అని పలకట్లా, దీన్ని ఎలా పలుకుతున్నాను? అబౌవ్. సో దీనిలో 2 వర్డ్స్ మనకు ఉన్నప్పుడు దీన్ని దీన్ని తక్కువగాను ఇక్కడ నుంచి వాయిస్ని పెంచడం అనేది జరిగింది, అంటే స్ట్రెస్ మేకింగ్ ఎక్కడైనట్లు. ఈ స్ట్రెస్ మేకింగ్ కి మనం ఏ సింబల్ వాడుతున్నాం? వెర్టికల్ బార్. వెర్టికల్ బార్. ఈ వెర్టికల్ బార్ అనేది మనం స్ట్రెస్ ఏ వర్డ్లో ఎక్కడైనా మనం స్ట్రెస్ చేసేటప్పుడు ఏ ప్లేస్లోనైతే అది మనకు ఒక సింబల్ అనమాట. ఏ ప్లేస్లోనైతే మనం స్ట్రెస్ ఎక్కువ ఇవ్వాలి అని చెప్పేది ఈ పైనుండే వెర్టికల్ బార్. ఈ వెర్టికల్ బార్ లేకపోతే మనం దీన్ని ఎలా చదువుతాం? అబోవ్. దీన్ని మనం చదివేటప్పుడు అబౌవ్, అగైన్, అండర్స్టాండ్? అమాంగ్. సో మనం లేకపోతే మనం సింపుల్గా అమాంగ్ అని చదువుతాం, అమాంగ్. సో స్ట్రెస్ అనేది ఇక్కడ జరిగింది. సో వీటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ అన్నిటినీ ఒకేలా పలకడానికి లేదు. స్ట్రెస్ అనే దానికి డిఫరెంట్ రూల్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. అయితే ప్రాబ్లం ఏంటంటే అన్ని వర్డ్స్ని మనం ఒకేలాగా స్ట్రెస్ చేయలేం. నేను చాలామంది స్టూడెంట్స్కి చాలాసార్లు నేను చెప్తూ వస్తున్నాను, ఇది మ్యాథ్స్ ఫిజిక్స్ లేకపోతే ఇంకేదో కాదు. మరి ఒక రూల్ ఫార్ములా ఇచ్చి ఫార్ములా ప్రకారం ఇది వచ్చినప్పుడు ఇలా రాసి అని చెప్పుకెళ్ళడానికి. సో స్ట్రెస్ అనేది వీ కాంట్ ఫాలో ఏ ప్రాపర్ రూల్, కానీ మ్యాక్సిమం ఫాలో అయ్యే రూల్స్ని మనం స్ట్రెస్లోనే చెప్పుకుంటాం. ఓకే, అలాంటి కొన్ని రూల్స్ని మీకు ఈరోజు షేర్ చేస్తాను. హియర్ యు సీ, మనం ఇక్కడ సిలబుల్స్ అని చెప్పుకున్నాం కదా. జనరల్గా సిలబుల్ కౌంట్ మీద స్ట్రెస్ అనేది మనం చేస్తాం. సిలబుల్ గురించి మనకి కొంత ఐడియా ఉండాలి, ఫొనెటిక్స్ ఐడియా ఉండాలి, సిలబుల్స్ అనే ఐడియా ఉంటే మనకి ఇది అవుతుంది. ఇవన్నీ చూడండి, ఇవి మోనోసిలబిక్ వర్డ్స్. ఇది టీ, బిల్, ఐ, బస్. సో ఇవి సింగిల్ సిలబుల్ వర్డ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫొనెటిక్స్లో దీన్ని రాస్తే టీ మోనోసిలబిక్, ఐ monosyllabic. So monosyllabic means only one. Mono means one syllable ఉన్నదాన్ని, ఇది 1 syllable ఉంది కాబట్టి ఇది monosyllabic. I అనేది monosyllabic. For example bus, bus monosyllabic. సో ఇవి monosyllabic. అది ఇవి చూస్తే teacher, teacher, pencil, nation, teacher, pencil, nation. సో డైసిలబిక్, వీటిని ఏమంటారు? డైసిలబిక్ వర్డ్స్, 2 ఉన్నాయి కాబట్టి. బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. సో ఫ్యాంటాస్టిక్. సో 3. సో దిస్ ఈస్ వాట్ వీ కాల్ ట్రైసిలబిక్. డిక్షనరీ. సో దిస్ ఈస్ 4. ఎగ్జామినేషన్, దిస్ ఈస్ 5. సో ఇవి సిలబుల్స్ కౌంట్. సో టీ, బిల్ ఇవన్నీ కూడా మోనోసిలబిక్, డైసిలబిక్, ట్రైసిలబిక్. More than 3 we call here onwards polysyllabic. Polysyllabic. Okay, move on to the next part. Okay,
Sir, before going into the stress making, మనకి మోనోసిలబిక్ వర్డ్స్ కి స్ట్రెస్ అనేది ఉండదు. ఫస్ట్ రూల్, నో స్ట్రెస్, నో స్ట్రెస్ ఆన్ మోనోసిలబిక్. మోనోసిలబిక్ అంటే ఇప్పుడే కదా చెప్పాను, బియుఎస్ బస్, ఓకే, లవ్, గీ, ఇలా ఇవన్నీ కూడా మోనోసిలబిక్. మోనోసిలబిక్ అంటే దాంట్లో ఒక అక్షరమే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఫొనెటిక్స్ లో రాస్తే గీ, మోనోసిలబిక్. లవ్, ఫర్ ఎగ్జాంపుల్ we write this is love, monosyllabic. సో మోనోసిలబిక్ వర్డ్స్ కి స్ట్రెస్ అనేది ఉండదు, ఉన్నదే దానికి ఒక్క సౌండ్. ఆ సౌండ్ మనం పలికే అవకాశం, స్ట్రెస్ అనేది ఉండదు. సో ఉన్న ఒక పదంలో దేని పలకాలి అనేది ఉండదు కదా, అందుకే మోనోసిలబిక్ వర్డ్స్ కి స్ట్రెస్ ఉండదు, కాబట్టి ఇవి ఎగ్జామ్స్ లో ఇచ్చే అవకాశం లేదు. సో కమ్ టు ద హియర్ ఆన్వర్డ్స్. సో మనకి మోనోసిలబిక్ దాటిన దగ్గర నుంచి డైసిలబిక్ అంటే 2 సిలబుల్స్ ఉన్నదాన్ని డైసిలబిక్ అంటాం. అలాగే ట్రైసిలబిక్ ఆర్ పోలీసిలబిక్. సో వీటికి కొన్ని వాటికి రూల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రూల్స్ చూద్దాం. కాంపౌండ్ వర్డ్స్, స్ట్రెస్ ఆన్ ఫస్ట్ సిలబుల్. మనకి ఇంగ్లీష్ లో కాంపౌండ్ వర్డ్స్ చాలా ఉన్నాయి. కాంపౌండ్ వర్డ్స్ అంటే 2 డిఫరెంట్ వర్డ్స్ ని కలిపి మనం సింగిల్ వర్డ్ చేసి దాన్ని ఏమంటాం, కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఒక వర్డ్, బోర్డ్ ఇంకో వర్డ్. బ్లాక్ బోర్డ్ అనేది ఒక సింగిల్ వర్డ్, సో దీన్ని ఏమంటాం, కాంపౌండ్ వర్డ్స్. వాలీబాల్, ఫుట్బాల్, బర్త్డే. బర్త్ is different, day is different. We combine together, it make a new word. సో వీటిని కాంపౌండ్ వర్డ్స్ అంటాం. ఈ కాంపౌండ్ వర్డ్స్ లో ఎప్పుడు కూడా మాక్సిమం ఫస్ట్ సిలబల్ ఈజ్ స్ట్రెస్డ్. సో మనకి స్ట్రెస్ అనేది ఎక్కడ రాయాలి, బ్లాక్ స్మిత్, బ్లాక్ బోర్డ్, వాలీబాల్, బర్త్డే, పోస్ట్ ఆఫీస్. సో ఫస్ట్ సిలబుల్ కి మనం ఏం చేయాలి, స్ట్రెస్ అనేది పెట్టాలి. దేనికి, కాంపౌండ్ వర్డ్స్ కి. కాంపౌండ్ వర్డ్స్ కి ఎప్పుడు కూడా ఫస్ట్ సిలబుల్ కమ్ టు ద నెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ కాంపౌండ్ వర్డ్స్ గురించి చెప్పాను కదా, కాంపౌండ్ వర్డ్స్ ఏం చెప్పాను, ఫస్ట్ సిలబుల్ పెట్టమన్నాను. అలాగే నంబర్స్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సిలబుల్ కే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 60, 30, 80, వీటికి నెంబర్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, 61 ఫర్ ఎగ్జాంపుల్ 61. సో యూ పుట్ స్ట్రెస్ ఆన్ ఫస్ట్ వర్డ్. 38, 38. So where we put on the first syllable. Okay, these are okay for 60, 30 and 80. But here interesting one. For example 16, 15. So these words, when these words come, so please 15, these words come, we have to put stress here, not on 16 like here. So where we must put, these are exemptions, 16, 15, these must be clearly pronounced. మన క్లాసులో చాలా మంది పిల్లలు నెంబర్ అడిగితే అది 16 ప్రొనౌన్సియేషన్ తెలియదు, 60 తెలియదు రోల్ నెంబర్స్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్, స్ట్రెస్ ప్రాబ్లం. చూడండి మన క్లాస్లో మీరు 16 రోల్ నెంబర్ పలికేటప్పుడు 60 పలకడం, 60 పలికినప్పుడు 16 పలికారు అనుకోండి, ఏం నెంబర్ 60 16 అని అడుగుతాం. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ స్ట్రెస్ ద వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ sir 60, sir 16, the teen is pronounced very clearly, then the teacher can understand this is 16, that is 60. This is the problem of stress. So whenever that is any numbers, first one. In case a teen the like come, you please stress on here. Okay, come to the next, go for the next one. Here onwards, be cautious. Words end with ee or ee, SELF, ETTE, IQE. So stress on where, last syllable. Stress on last syllable. Let's start
from here. So these words end with ee as the rule tells you. ee. So where we have to put the stress on the last syllable. Last syllable means how we know. If anyone not know phonetics well, then you can follow this devotee. Devotee. Last syllable means devotee. How you pronounce this? T. You understand? So this is T, devotee, that is E sound. So that this is the last sound where you must put here. Referee, referee, last one. Referee, last one. Absentee, last one. So last syllable whenever you see one. Like career, career, pioneer, pioneer, volunteer. So here I want to tell you one interesting concept. For example, volunteer. You write yourself in Telugu. Then, so volunteer, where you have to put the stress. You look at this. మనకి స్ట్రెస్ లో ఇది ఓన్లీ టెక్నిక్ మాత్రమే. ఇట్స్ నాట్ ఎ రూల్. మనకి వాలంటీర్ టీర్ అని రాస్తున్నాం కదా. మనకి స్ట్రెస్ లో ఈ సున్నాని ఈ పొల్లు వచ్చే వాటిని ఎప్పుడు కన్సిడర్ చేయకండి. అంటే అర్థమవుతుందా? వాలంటీర్లో సున్నాని ఈ ఈ పొల్లు వస్తున్నాయి కదా, వాటిని కూడా మనం కన్సిడర్ చేయకండి. సో మనకి ఇప్పుడు లాస్ట్లో ఉన్న దానికి మనం ఏం చేయమన్నారు? స్ట్రెస్ పెట్టమన్నారు. వాలంటీర్. సో ఇది ఎలాగా మనకి సిలబుల్ కాదు కాబట్టి లాస్ట్ వన్ ఏంటవుతుంది? టీ. సో దానికి స్ట్రెస్ చేయాలి. అంటే మనకి వాలంటీర్లో ఎక్కడ టీ అనే పదం వచ్చింది? ఇక్కడ. అలాగే పయనీర్, పయనీర్, నీర్. ఓకే, పయనీర్. ఇది ఎలాగ మనం పలకం కాబట్టి నీ అనేది ఎక్కడ వస్తుంది? ఇక్కడ. అలాగే కరీర్, కరీర్ అన్నప్పుడు ఇది ఎలాగ పలకం? రీ అనేది ఎక్కడ వస్తుంది మనకి? ఇక్కడ. సో అక్కడ మనం ఏం చేయాలి? స్ట్రెస్ అనేది పెట్టాలి. అలాగే జార్జెట్, 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 జెట్, లాస్ట్ వర్డ్ జెట్. ఇప్పుడే కదా చెప్పాను పొల్లు ఉన్నదాన్ని పట్టించుకోకండి అని. సో మనకి జెట్ అంటే జే అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది స్ట్రెస్. అలాగే గెజెట్, గెజెట్, గజెట్, గజెట్ లో జెట్, ఇది మర్చిపోతే మనకి ఏమొస్తుంది? జే. అంటే ఇక్కడ మనం స్ట్రెస్ పెట్టాలి. అలాగే సిగరెట్, సిగరెట్. సో ఇది కాదు మనకి రే. అంటే మనకి లాస్ట్ వర్డ్ ఏమవుతుంది? రే అవుతుంది. రే అంటే ఎక్కడ మనకి? ఇక్కడ సిగరెట్ అవుతుంది. ఇది మనకి స్ట్రెస్ అవుతుంది. ఓకే. అలాగే క్రిటిక్, క్రిటిక్, ఆబ్లిక్, యునిక్, యు unique. So unique. So unique is the last word is knee. So where you have to put here? Oblique, oblique. So lick is here, oblique. So like this. Critic, critic. So critic. సో ఇక్కడ మనం పెట్టాలి. అలాగే వీటికి వస్తే SELF. ఇది చాలా సింపుల్. మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, యువర్ సెల్ఫ్. సో EER, EE, self, ETTE, IQE,
లాస్ట్ సిలబుల్. మీరు దీనికి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి వర్డ్‌కి ఒక వర్డ్ గుర్తుపెట్టుకొని ఆ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. అలాగే గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఓకే. వర్డ్స్ ఎండింగ్ ఇన్ ION, IAL, IC, IOUs, EOUS, సెకండ్ సిలబుల్ ఫ్రమ్ ద లాస్ట్. మైండ్ యూ, సెకండ్ సిలబుల్ ఫ్రమ్ ద లాస్ట్ అంటే ఇటు నుంచి కౌంట్ చేయాలి. సెకండ్ సిలబుల్ ఇటుని వెనక నుంచి కౌంట్ చేసుకొని రావాలి. అది మనకి ఎలా వస్తుంది ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్. Education. Education, at the end we see education. So how we write education, for example. You know, whenever sha come, shun. So the before letter you stress. So education లో ఇప్పుడు షా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ముందున్న లెటర్కి మనం స్ట్రెస్ చేసుకుంటే ఈజీ టెక్నిక్ అవుతుంది. ఎడ్యుకేషన్. అలాగే వెకేషన్. వెకేషన్లో కూడా TION ఉంది. సో మనకి ఇప్పుడు వెకేషన్ అన్నప్పుడు కేషన్, వెకేషన్. షా ముందు లెటర్ ఏది, కే ఎలా వస్తుంది, సిఏకి పెడితే వస్తుంది. ఎడ్యుకేషన్. సో మనకి స్ట్రెస్ మార్కింగ్ ఇప్పుడు ఏమవుతుంది, ఎడ్యుకేషన్, వెకేషన్, కమ్యూనికేషన్. సో ఎక్కడ మనకు వస్తుంది, ఇక్కడ. ప్రిపరేషన్, రేషన్. రే అంటే ఎక్కడ వస్తుంది మనకి, ప్రిపరేషన్ అంటే ఇక్కడ వస్తుంది. అలాగే రెమీడియల్, రెమీడియల్. సో ఈ రెమీడియల్లో మనకి లాస్ట్ నుంచి రెండోది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, రెమీడియల్. అది ఎల్ అనేది ఇది మనం ఎలా పట్టించుకోం కాబట్టి, సో 1, 2 లాస్ట్ నుంచి రెండోది కాబట్టి రెమీడియల్. సోషల్. సోషల్. సో ఇది వదిలేయండి. సోషల్లో మనకి ఏంటండి, 1, 2 వెనక నుంచి రెండోది అంటే ఎక్కడ వస్తుంది, స్టార్టింగ్ వర్డ్కి వచ్చేస్తుంది. అలాగే ఫినాన్షియల్. ఓకే, ఇది వదిలేయండి. 1, 2 అంటే ఎక్కడ వస్తుంది మనకి, ఫినాన్షియల్. సెరిమోనియల్. సెరిమోనియల్. సో సెరిమోనియల్ మీన్స్ మనకి ఇక్కడ స్ట్రెస్ అనేది వస్తుంది. అలాగే లాజిక్. అండర్స్టాండ్. ఫెనాటిక్. మ్యాగ్నెటిక్. టిక్. సో మనకి ఇక్కడ ఈజీ టెక్నిక్ ఏంటంటే, ఈ టిక్ అని వచ్చింది కదా, ఈ పదాలు వదిలేసి ముందు పదానికి పెట్టుకుంటే లాజిక్ ఉంది కదా, లాజిక్ లో మనం ఎక్కడ రాసుకోవాలి, జిక్ వదిలేస్తే లాజిక్. ఫెనాటిక్ టిక్ అనే పదాలు వస్తే లాజిక్, ముందున్న పదం లాజిక్. ఫెనాటిక్ లో నా, మ్యాగ్నెటిక్ లో గా. అంటే ఇక్కడ మనం స్ట్రెస్ పెట్టుకోవాలి. అంటే అర్థమవుతుందా, ఈ టిక్ అనే పదాన్ని విడిచిపెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ జిక్ వదిలేయండి, లాగ్ పెట్టండి. అలాగే ఫెనాటిక్, ఫెనాటిక్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఫెనాటిక్ లో టిక్ వదిలేస్తే నా అంటే ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. సో ఇది ఒక టెక్నిక్ అన్నమాట. అలాగే కరేజియస్, కర్టియస్, డెలీసియస్. సో వీటికి కూడా మనం ఎన్ని సెకండ్ సిలబుల్కే పెట్టాలి. కరేజియస్, జిఎస్, జి. అలాగే కర్టియస్, టి. డెలీసియస్. ఓకే, వీటన్నిటికీ కూడా
సెకండ్ సిలబుల్ ఫ్రమ్ ద లాస్ట్. అలాగే ఇది చూద్దాం. ఈఎన్టీఏఎల్ ఉన్నదనుకోండి, సెకండ్ ఫ్రమ్ ద లాస్ట్. ఈఎన్టీఏఎల్ వస్తే సెకండ్ ఫ్రమ్ ద లాస్ట్, లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్, లాస్ట్ నుంచి సెకండ్ సిలబుల్ మనం పెట్టాలి. అంటే ఇప్పుడు ఎలా అవుతుంది? డెంటల్, డెంటల్. సెకండ్ అంటే ఏమవుతుంది? ఇటు నుంచి 1 2 అంటే డెంటల్. ఫండమెంటల్, ఫండమెంటల్, టల్ మెన్, సో ఫండమెంటల్. పేరెంటల్, పేరెంటల్, సో పేరెంటల్ అంటే ఎక్కడ వస్తుంది మనకి? ఆర్ దగ్గర వస్తుంది పేరెంటల్. సో ఎలాగా? పేరెంటల్, సో పేరెంటల్ అంటే ఇక్కడ వస్తుంది. అలాగే డిపార్ట్మెంటల్, డిపార్ట్మెంటల్, సో లాస్ట్ నుంచి సెకండ్ వన్. సో మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్. అలాగే థర్డ్ సిలబుల్ ఫ్రమ్ ద లాస్ట్, ఈ పదాలకి థర్డ్ సిలబుల్స్ ఫ్రమ్ ద లాస్ట్. ఆప్టికల్, థర్డ్ సిలబుల్ ఫ్రమ్ ద లాస్ట్ మనం పెట్టుకోవాలి. ఆప్టికల్, గ్రామాటికల్, హిస్టారికల్, ఫిజియాలజీ, జియోగ్రఫీ, ఇవన్నీ కూడా మనం థర్డ్ సిలబుల్ పెట్టుకోవాలి. సో అలాగా ఆప్టికల్, సో థర్డ్ సిలబుల్ అంటే మనకి ఆప్టికల్కి ఎక్కడ వస్తుంది? స్టార్టింగ్ వస్తుంది. గ్రామాటికల్, గ్రామాటికల్, సో హిస్టారికల్, హిస్టోరికల్, సో మనకి ఏమవుతుంది? 1 2 3 ఇస్టో అంటే ఇక్కడ మనకి థర్డ్ సిలబుల్. అలాగే ఫిజియాలజీ, ఫిజియాలజీ, ఆలజీ, ఫిజియాలజీ వచ్చింది కదా. ఫిజియాలజీ అంటే ఫిజియాలజీలో ఫిజియోలోజీ, సో మనకి ఏమవుతుంది? లోజీ, 1 జీ, లో, ఫిజియో, ఓ అంటే ఇక్కడ మనకు వస్తుంది. ఓకే, 1 2 3. థియాలజీ 1 2 అండ్ థర్డ్ వన్ థియో అంటే మీన్స్ ఓ. సో ఇక్కడ మనకి స్ట్రెస్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఈ ప్లేస్లో స్ట్రెస్ పెట్టాలి. అలాగే థర్డ్ వన్ జియోగ్రఫీ, జియోగ్రఫీ, జియోగ్రాఫీ. ఓకే, సో వీటికి కూడా మనం for example here look at this. Biography 1 2 బయో అంటే ఇక్కడ ఓ వస్తుంది కాబట్టి మనం ఎక్కడ పెట్టాలి? బయోగ్రఫీ. అలాగే జియోగ్రఫీ, సో లైక్ ఇలా మనం స్ట్రెస్ మార్కింగ్ చేయాలి. అలాగే సింబలైజ్, సింబలైజ్ అన్నప్పుడు మనకి ఎక్కడ? ఫస్ట్ దగ్గర చేయాలి. ఆథరైజ్ అన్నప్పుడు కూడా ఫస్ట్ వన్ చేయాలి. సింబలైజ్, సింబోలైజ్ 1 2 3 థర్డ్ సిలబుల్. ఆథరైజ్, సో ఫస్ట్ సిలబుల్. ఫస్ట్ సిలబుల్ అంటే మనం చేస్తుంది ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ కాదు, వెనక నుంచి థర్డ్ సిలబుల్, వెనక నుంచి థర్డ్ సిలబుల్ మీద మనం స్ట్రెస్ చేస్తున్నాం. ఓకే, డైసిలబిక్ వర్డ్స్ సైలెంట్ ఆర్, ఇది చాలా ఈజీ వన్. డైసిలబిక్ వర్డ్ అయ్యి ఉండి సైలెంట్ ఆర్ ఉంటే, అంటే ఇలా లాస్ట్లో ఆర్ మనం పలకం. జనరల్గా మనం మదర్ అంటాం, మదర్ కాదు, మదర్, ఫాదర్, యాక్టర్, river, water, answer, doctor. So these are disyllabic words and silent R. So where we stress on the very first word: actor, father, mother, water, river, answer. So these. So you please check all and go so that you can understand easily. Look at this disyllabic words with the following prefixes. మనకి disyllabic words ఆల్రెడీ అక్కడ disyllabic word చెప్పాను, ఇక్కడ మీకు disyllabic but are silent. Here disyllabic with these prefixes. Prefixes అంటే
ఇవి ముందుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమాంగ్, అమాంగ్. సో వేర్ వి మస్ట్ సెకండ్ సిలబుల్ ఫ్రమ్ ద ఫస్ట్. ఇది 1, ఇది 2, 1 2. సో సెకండ్ వన్ కి మనం స్ట్రెస్ చేయాలి. అడాప్ట్, అబౌవ్, ఏంజల్, యాంగిల్, యాంటిక్, యాంటిక్, బిలాంగ్, బిసైడ్, బిలీవ్, కండక్ట్, కండక్ట్. ఆఫ్ కోర్స్ కాండక్ట్, కండక్ట్ రెండు ఉన్నాయి. ఇది తర్వాత నేర్చుకుందాం. కాంట్రాక్ట్, కంటైన్, ఓకే, ఎక్స్పెన్స్, extract, export, rely, regard, remix. So these are all prefixes. So if these prefixes you see, especially exam lo, ఈ belong, above, rely, export ఇలాంటి prefixes అనేవి మనకి ఎగ్జామ్ లో ఇస్తున్నాడు. వాటికి మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే ఓకే